ఆ కాయ భలే ఉందే. కోద్దాం అంటే అందట్లేదు. ఎలాగే? ఆంజనేయ స్వామికి దండం పెట్టాడుగు, టప్ అని పడుతుంది. హాయ్, కాయ భలే పడిందే. నాకు అది కావాలి. I want that one. Hey. ఓ గాడ్. నాకు ఈ కాయ కావాలి. ఇది కూడా కావాలి. ఆపండి! ఈ నరమేదో ఆపండి, ఈ హత్యకాండని ఆపండి. అసలు ఈ కాయని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? హత్య ఏంటి, కాయల్ని చంపడం ఏంటి? పిచ్చా? ఈ చెట్టు కాదు, ఈ చెట్టు అంటే ఏమనుకుంటున్నావు? మా వంశ వృక్షం ఒక మొక్కగా మొలిచి జెండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ మహావృక్షంగా మారింది. ఆ వేళ్ళు మా ముత్తాత, ఆ కాండం మా తాత, ఆ ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్మలు మా బాబాయిలు మా మావలు మా అత్తలు మా పిల్లలు తాత. ఈ కాయలు నా సోదర కాయలు, సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. కాయలు కూడా ఆడమగా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, కానీ అది నాలాంటి మేధావులకి అర్థమవుతుంది. అలాంటి నా సోదర సోదరకాయల్ని హత్య చేస్తావా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. మామిడికాయలకు వస్తే హత్య అంటావేంటి? ఒరే పదంట్రా వెళ్దాం. వీళ్ళ పంచాయతీకి తీసుకెళ్తాం. అక్కడ వీళ్ళ చెత్తి కట్టారు, వీళ్ళందరి బట్టలు పీకి పారేస్తారు, ఎర్ర ఎర్రటి చెవులు ఎక్కిస్తారు. అప్పుడు కానీ నా కోపం చల్లారదు. వద్దండి. No. ప్లీజ్, కావాలంటే డబ్బులు తీసుకోండి. No. మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్. No. No, 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 no. ఓవర్ యాక్షన్ చేయకుండా ఒప్పేసుకో. ఓకే ఓకే ఓకే. ఎంత? 100. ఇందా. కాయకు 100. కాయకి 100? నేనివ్వను. చింత చెట్టు, బట్టలు, ఎర్ర చీమలు. ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఆపరేషన్ లాగెత్తండ్రు. మీరేటమ్మాయి గారు ఎలా వచ్చారు? ఒక ముక్క చెప్తే నేనే కాయలు తెచ్చామని కదా. ఆయ్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ తోట నీదా? భలే వారండి, ఈ తోట మీదే, ఈ చెట్లు మీవి, కాయలు మీవే. ఏమే అంజలి, వాడెవడో మహా గెట్టాడనే నీ తోటలో కాయలు నీకే అమ్మేశాడు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.